అది 2006 యూనియన్ బడ్జెట్ స్పీచ్ పాయింట్ నెంబర్ 137లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన పి చిదంబరం గారు ఒక ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. అది ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని కంప్లీట్ గా మార్చేసింది. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ వల్లే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మన ఇండియన్ మార్కెట్ లోకి ఎలా రాగలిగింది? ఇంతకీ ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటి? ఫోర్డ్ కంపెనీ ఇండియా నుంచి వెళ్లిపోయినా సరే ఈ ఎకోస్పోర్ట్ కార్ స్టిల్ ఇప్పటికీ యూజ్డ్ కార్ మార్కెట్ లో ఒక కింగ్ లాగా నిలిచింది. అంతెందుకు రీసెంట్ గా యూజ్డ్ కార్ కంపెనీ అయిన స్పిన్ని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో 2025 ఫస్ట్ 3 నెలల్లో జరిగిన సేల్స్ లో ఈ ఫోర్డ్ ఎకోస్పోర్టే టాప్ ప్లేస్ లో ఉంది. మరి దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? సో చివరగా ఈ 2025 లో నీ దగ్గర గనక ఒక 5 లక్షల బడ్జెట్ ఉంటే ఎవరెవరు ఈ కార్ కొనొచ్చు, కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయిపోయేసరికి మీకు ఒకటే అనిపిస్తుంది, ఇలాంటి కార్ మనం ఇండియా నుంచి పంపించింది. ఒకవేళ ప్రస్తుతానికి నా దగ్గర గనక డబ్బు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి కార్ ని కొనాల్సిందే అని ఒక డ్రీమ్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 2006లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన పి చిదంబరం గారు పార్లమెంట్ లో ఒక కొత్త మోటార్ వెహికల్ పాలసీని లాంచ్ చేశారు. దాంతో ఇండియాలోని ఆటోమొబైల్ మార్కెట్ మొత్తం రీషేప్ అయిపోయింది. అసలు ఈ పాలసీ ప్రకారం 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కారులో 1500 సీసీ కంటే తక్కువ డీజిల్ ఇంజన్ మరియు 1200 సీసీ కంటే తక్కువ పెట్రోల్ ఇంజన్ ఉంటే ఇండియన్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీపై భారీగా తగ్గిస్తామని చెప్పింది. సింపుల్ గా అర్థం కావాలంటే కార్ పై ఉండే ట్యాక్స్ ని తగ్గిస్తామంది. దాంతో సబ్ 4 మీటర్ రూల్స్ ని దృష్టిలో పెట్టుకుని టాటా మరియు మారుతి సుజుకి కంపెనీలో వాళ్ళ దగ్గర ఉన్న టాటా ఇండిగో అండ్ షిఫ్ట్ డిజైర్ వెనకాల తోకలాగా ఉండే డిక్కీ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇండిగోను ఇండికా లాగా అండ్ షిఫ్ట్ డిజైర్లను షిఫ్ట్ లాగా మార్చి సబ్ 4 మీటర్ కేటగిరీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దాంతో ఫోర్డ్ కంపెనీ ఇదే కరెక్ట్ టైం అని భావించి ఎలాగైనా సరే ఈ సబ్ 4 మీటర్ కేటగిరీ మొత్తాన్ని క్యాప్చర్ చేయాలని పెద్ద ప్లాన్ వేసింది. అప్పుడే ఫోర్డ్ బ్రెజిల్ ఎకోస్పోర్ట్ యొక్క సెకండ్ జనరేషన్ కార్ ని వన్ ఫోర్డ్ గ్లోబల్ ప్రోడక్ట్ స్ట్రాటజీ కింద డెవలప్ చేసింది. అయితే ఈ సెకండ్ జనరేషన్ ఎకోస్పోర్ట్ ఫోర్డ్ ఫియస్టా B3E అనే ప్లాట్ఫామ్ మీద మాజిదా అనే కంపెనీతో కలిసి థర్డ్ జనరేషన్ ఎకోస్పోర్ట్ ని తయారు చేసింది. తర్వాత 2012లో ఈ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ని ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ప్రజెంట్ చేశారు. దాంతో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ కార్ అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా దాని వెనక భాగంలో ఉన్న స్పేర్ వీలే గానీ దాని లుక్సే గానీ ప్రతి ఒక్కరిని కొంటే ఇలాంటి కార్ కొనాలని చేసింది. ఆ తర్వాత ఫోర్డ్ కంపెనీ చెన్నైలో ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి ఎకోస్పోర్ట్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఈ కేటగిరీలో కేవలం హ్యాచ్ బ్యాక్లు సెడాన్లు మాత్రమే ఉండేవి. సేమ్ ఇదే కేటగిరీలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఆ టైంలో మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క ఎస్యూవీ కొనాలనే కలని నిజం చేసింది. సో అప్పుడు ఎవరైనా ఈ ఎకోస్పోర్ట్ ని ఎందుకు వదులుకుంటారు? అండ్ ఈ కార్ ఇంత మంచి సేల్స్ చేయడానికి మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఈ కార్ ఇండియాలో తయారై 50కి పైగా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ అమెరికన్ కంట్రీకి. మన ఇండియాలో తయారు చేసిన కార్ అమెరికాలో సేల్ అవ్వడంతో జనాలకు ఈ కార్ మీద మంచి పాజిటివ్ హోప్ బిల్డ్ అయింది. రెండవది, ఈ కార్ యొక్క ప్రైస్ దాదాపు 5 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో ఈ ఎకోస్పోర్ట్ కార్ వచ్చేది. అదే దీని కాంపిటీటర్ అయిన రెనాల్ట్ డస్టర్ మాత్రం 7 లక్షలకు లభించేది. సో మన ఇండియన్ మైండ్ సెట్ ప్రకారం తక్కువ ధరలో మంచి ఎస్యూవీ లుక్స్ ఉండే కార్ ని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత మంచి కార్ ఇండియా నుంచి వెళ్లిపోయినా సరే 2025 లో కూడా స్టిల్ దీనికి ఎందుకు అంత డిమాండ్ ఉంది? సో దీనికి సింపుల్ గా ఒకటే రీజన్, ఈ కార్ ప్రొవైడ్ చేసే డ్రైవింగ్ ప్లెజర్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డోర్ క్లోజ్ చేసేటప్పుడు వచ్చే థర్డ్ మనే సౌండ్, అప్పట్లోనే 6 ఎయిర్ బ్యాగ్స్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు గ్లోబల్ ఎన్క్యాప్ లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ తెచ్చి మినీ వార్ ట్యాంకర్ లాగా నిలిచింది. సో ఇప్పుడు మెయిన్ గా దీని ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉండేది. ఇది దాదాపు 99 bhp అండ్ 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేసేది. అండ్ మైలేజ్ కూడా 23 km/లీటర్ ఇచ్చేది. రెండవ ఇంజన్ ఆప్షన్ లో 1.5 లీటర్ పెట్రోల్ డ్రాగన్ సిరీస్ 3 సిలిండర్ ఇంజన్ ఉండేది. ఇది దాదాపు 120 bhp అండ్ 150 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేసేది. అండ్ మైలేజ్ ఏమో 15 km/లీటర్ ఇచ్చేది. అండ్ లాస్ట్ గా అందరి ఫేవరెట్ ఇంజన్ 3 సిలిండర్ ఎకో బూస్ట్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది దాదాపు 124 bhp అండ్ 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేసేది. తో ఫోర్డ్ కంపెనీ ఏకంగా మన ఇండియన్ మార్కెట్ ని వదిలి వెళ్లిపోయింది. అండ్ చివరగా నీ దగ్గర గనక 5 లక్షల బడ్జెట్ ఉంటే మంచి మెకానిక్ ని తీసుకొని యూజర్ కార్ మార్కెట్ లో సర్చ్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అనేది మన ఇండియాలోనే తయారైంది. అండ్ ఆ కార్ లో 80% పైగా మేడ్ ఇన్ ఇండియా పార్ట్సే వాడారు. సో చాలా మంది ఈ కంపెనీ మన ఇండియాని వదిలేసింది, మరి దీని సర్వీసింగ్ అండ్ స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టం అవుతుంది అని భ్రమలో ఉంటారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరెవరి కార్ కొనొచ్చు అంటే, ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో లేదా ఫ్యామిలీ కోసం బడ్జెట్ లో సేఫెస్ట్ కార్ చూస్తున్నారో వాళ్ళకి కార్ బెస్ట్ అనే చెప్పొచ్చు. సో చివరగా నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మన ఇండియాని వదిలేసింది, మన మనసుని కాదు. ఇప్పటికీ ఆంధ్ర అండ్ తెలంగాణ రోడ్ల మీద ఈ కార్లు రూల్ చేస్తూనే ఉన్నాయి. ఎలాగైతే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇండియాలో తయారై 50కి పైగా దేశాల్లో ఎక్స్పోర్ట్ అయి ఇండియాకి మంచి పేరు తెచ్చిన ఏకైక కార్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎవరికైతే ఎకోస్పోర్ట్ ఇష్టం ఉంటుందో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా కామెంట్ బాక్స్ లో అడగండి. నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.